ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలందరికీ. ఇది నా దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ వాక్యం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. 17వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను, అందరూ చూడండి. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేశాను. అలాగని 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. తలల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. ఇప్పటి వరకు అనేక మంది పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. అనేక మంది వ్యక్తిగత ప్రార్థనలు, బహిరంగ ప్రార్థనలు నాయన, వారి ప్రార్థన ఆలకించి, వారి మొరలు ఆలకించి, వారి మనములను మీరు ఆమేనని నెరవేర్చిన దేవా, మీ వందనాలు, స్తోత్రాలు నాయన. మీ పక్షాన నిలిచిన నన్ను మరుగుపరచండి. మీ మాటలు మాకు అవసరము నాయన. ఏ వ్యక్తి మాటలు ఎవరికి ఉపయోగం ఉండవయ్యా. మనుషుల మాటలు మనుషుల్ని బలపరచలేవు, ఆదరించలేవు, బలపరచలేవు నాయన. మీ మాటలు శక్తివంతమైనవి గనుక ఆ మాటల చేత మాతో మాట్లాడండి. మీ మాట ఎదుటి వ్యక్తికి వినపడులాగున నన్ను ఒక సాధనముగా వాడుకోనండి అయ్యా. మానవుని మరుగుపరచండి, మీ సొలువు చాటున మరుగుపరచండి, మీ హస్తములో ఎత్తి పట్టండి. మీరు మాట్లాడుతూ ఉండగా బోరగా వాడబడి అనేక మందికి ఈ వర్తమానం అర్థమవునట్లుగా సహాయం దయచేయమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన వాక్యాంశము ప్రవక్త రాకతో బయలుపడిన పాపం. వాక్యము మన వర్తమానం యొక్క భాగం, టైటిల్ ప్రవక్త రాకతో బయలుపడిన పాపము. ప్రవక్త ఈ ఇంటికి వచ్చాడు, ఆ ఇంటిలో పాపము బయటపడింది. ఏమిటి అది అంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనములో ఈ వాక్యం మనకు తెలిసినటువంటి అంశమే. దీర్ఘకాలిక పరిచయము ఎన్నో పర్యాయాలు విన్నాం, ఎంతోమంది చెప్పగా విన్నాం. సేవకులుగా, సువార్థికులుగా అనేక పర్యాయాలు బోధించాం. దేవుడు ఈ దినాన మరలా ఇదే వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రవక్త రాక ఆ కుటుంబంలో ఆశీర్వాదకరముగా ఉండాలి. ఒక ప్రవక్త ఒక ఇంటికి వచ్చారంటే ఆ ఇల్లు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కానీ ఈ ప్రవక్త ఆ ఇంటికి రావడం ఆ ఇంటిలో భయాన్ని పుట్టించింది. ఎవరు ఆ వ్యక్తి? ఎక్కడుంది ఆ వ్యక్తి అంటే, యెరూషలేము పట్టణంలో లేదు, ఇశ్రాయేలుల జనాంగములో లేదు, యూదా జనాంగముల మధ్యలో లేదు, దేవుని పిల్లల మధ్యలో లేదు. ఎక్కడో సీదోను సంబంధమైనటువంటి ఊరు అది.
అన్య ప్రాంతము, అన్యులు జీవించేటువంటి ఆ ప్రాంతములో ఒక విధవరాలుగా బ్రతుకుతూ ఉంది. దేవుడు ఈ ప్రవక్తని ఆమె దగ్గరికి ఎందుకు పంపించవలసి వచ్చింది? దేవుడు అంటున్నాడు, నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలిని ఆమెకి చెప్పా, వెళ్ళు, నిన్ను పోషించమని చెప్పాను, వెళ్ళు అన్నాడు. ఇది మనం ఆలోచించవలసిన విషయం. అసలు ఈమె ఎవరు? అన్య ప్రాంతంలో ఎందుకు ఉంది? దేవుని మాట వినగలిగినంత ధన్యురాలా ఈమె? దేవుని మాట వినగలిగినంత గనురాలా? ఈమెతో ఎందుకు దేవుడు మాట్లాడాడు? ఆమె దగ్గరికే దేవుడు ఎందుకు పంపించవలసి వచ్చింది? ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నీ భావన వేరుగా ఉండొచ్చు. నేను ఎన్నోసార్లు విన్నానండి ఈ వాక్యం, నాకు తెలిసిన వాక్యమే అనుకుంటావు, నీకు తెలిసిందే. ఒకవేళ నేను ఎన్నోసార్లు బోధించాను, నాకు తెలుసు అన్ని మర్మాలు అనుకుంటున్నావు, పర్వాలేదు. కానీ దేవుడు ఈ రాత్రి మరో రకంగా, ఈ దినాన మరొక రకంగా మాట్లాడబోతున్నాడు. ఏమిటి అది అంటే, ఆమె అంటుంది ప్రవక్తతో, దైవజనుడా, దైవజనుడా, అసలు నీవు నా యొద్దకు ఎందుకు వచ్చావయ్యా? విలపిస్తుంది, దుఃఖపడుతుంది. చదవండి. ఎందుకు వచ్చావయ్యా నువ్వు? నీ రాకతో నా గుండెలో భయం వచ్చేసింది. నీ రాకతో నా కుటుంబంలో భయం ఏర్పడింది. అందుకని నేను తప్పించుకొని పారిపోవడానికి సిద్ధమయ్యా. ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. వచ్చినటువంటి ప్రవక్త పేరు ఏలియా. రోషము కలిగినటువంటి ప్రవక్త. ఆయనను గూర్చి బైబిల్ చెబుతుంది, రోషము కలిగిన ప్రవక్త. రోషముతో బోధించాడంట, రోషముతో దేవుని పనిచేశాడంట. ఇది నా సేవకులు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏముందండి, రోషంతో బ్రతికిన ప్రవీణ్ పగడాల గారిని చంపేశారుగా అనుకోవచ్చు మనం. అయినా పర్వాలా, చనిపోవడానికన్నా సిద్ధంగా ఉండాలి, కానీ రోషం లేకుండా బ్రతకకూడదు. లోక సంబంధమైనటువంటి రోషంతో బ్రతుకుతున్నారు మనుషులు అలా బ్రతికినా పర్వాలేదు, కానీ దేవుని పిల్లలు దేవుని రోషము కలిగి బ్రతకాలి. ఎందుకు అంటే దేవుడు అంటున్నాడు, నేను రోషము కలిగిన దేవుడు అని అన్నాడు. దేని విషయము రోషం? ఏ విషయములో రోషం అంటే పాపము విషయములో రోషము కలిగిన దేవుడు. పాపి విషయములో ఆయన జాలి కలిగిన దేవుడు, కానీ పాపమును సహించడు. దేవునికి స్తోత్రం. ఇది నా దేవుని పిల్లలు కూడా అలాగనే ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఈమెతో మాట్లాడాడంట. అదే కదా మనం చదువుకున్న 8వ వచనంలో, 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. అతనికి ప్రత్యక్షమై సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండు, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అంటే ఏంటి? సోమవారం నుండి శనివారం దాకా పనిచేసి ఆదివారం సెలవిచ్చానైనా. సెలవిచ్చుట అంటే ఆజ్ఞాపించుట, లేకపోతే తెలియచేయుట, పర్యాయ పదాలు. నేను ఆమెకి చెప్పాను, వెళ్ళు అన్నాడు. ఇక్కడ మనం ఆగాల. ఎవరు చెప్పారు ఆమెకి? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఎవరితో? విధవరాలితో. ఆమె ఏమంటుంది దైవజనునితో? అయ్యా, నీ రాకనాలో పాపమును బయట పెట్టింది. అవునా? పాపముతో నిండబడి పాపము దాచుకున్నటువంటి ఒక స్త్రీతో దేవుడు మాట్లాడగలిగాడా? ఏమిటి దేవుని ఉద్దేశము? పాపమును సహించని దేవుడు, పాపముతో నింపబడినటువంటి, పాపమును దాచుకున్నటువంటి ఒక స్త్రీతో దేవుడు మాట్లాడా? పైగా మరలా ఏమంటున్నాడు?
నిన్ను పోషించడానికి అంటున్నాడు. అంటే ఒక దైవజనుని పోషించడానికి దేవుడు ఇదిగో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆమెలో పాపము దాగి ఉంది. ఎలా సాధ్యం? ఇది సాధ్యమా? పాపంతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి దేవుని సేవకుని పోషించడమా? ఏమిటి దేవుని ఉద్దేశము? దేవుని ఉద్దేశం ఏమిటి అంటే ఈమె చరిత్ర మనకు అవసరం. సారేపతు విధవరాలు అన్నారు కానీ ఆమె పేరు లేదు. ఈమె సీదోను పట్టణ సంబంధమైన సారేపతికి వచ్చింది. సీదోను అనేది ఒక అన్య ప్రాంతము. దానికి యువతల తూరు పట్టణం ఉంటుంది. తూరు, సీదోను రెండు పట్టణాలు మనందరికీ తెలిసిన పట్టణాలే, పరిచయమైన పట్టణాలే. ఈ తూరు సీదోనుల పట్టణములను ప్రస్తావన యేసు ప్రభువారు లూకా సువార్తలో తీసుకొచ్చాడు. యేసు ప్రభువారు లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము చూడండి 18వ వచనమా? అయ్యో ఎన్నో వచనం? 13వ వచనం. యేసు ప్రభువారు ఈ తూరు సీదోనుల పట్టణం యొక్క ఆ ప్రస్తావన తీసుకొని వచ్చారు. ఎక్కడ తీసుకొని వచ్చారు అంటే, అయ్యో కొరాజీనా, బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల మధ్యలో చేసి ఉంటే అన్నాడు. ఎన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరముల తర్వాత యేసు ప్రభువారు మరలా ఈ తూరు సీదోను పట్టణముల యొక్క ప్రస్తావన తీసుకొని వచ్చాడు. తూరు సీదోనుల పట్టణములు అన్య జనాంగములు నివసించేవి. అక్కడ అక్రమము విస్తరించిపోయింది. ఆ స్థలములలో పాపము పెచ్చుమీరిపోయింది. అలాంటి పట్టణాల్లో దేవుడు విపరీతమైనటువంటి శిక్షణ ఇచ్చాడు. వారికి విపరీతమైనటువంటి శాపములు వచ్చినాయి. అలాంటి పట్టణములోనే, ఆ పట్టణములు దేవుని పట్టణములు కాదు, దేవుని ప్రజలు నివసించే పట్టణములు కాదవి. ఈమె ఎవరు మరి? దేవుడు ఈమెతో ఎందుకు మాట్లాడాడు అంటే, ఈమె ఇశ్రాయేలీల యొక్క సహోదరి. ఇశ్రాయేలీల పట్టణములో నుండి అక్కడికి వెళ్ళింది. అంతకుముందు ఒక ఆమె వెళ్ళింది. ఆమె పేరు, భర్త పేరు, పిల్లల పేర్లు అన్నీ రాయబడ్డాయి. ఎవరామె? నయోమి గారు బెత్లెహేము నుండి, యోదయా పట్టణములో నుండి మోయాబుకు వెళ్ళింది. మోయాబుకు వెళ్ళింది, అన్య జనాంగములలోనికి వెళ్ళింది. దేవుడు అసహించుకున్న పట్టణములు అవి. మోయాబు ఏమన్నాడు? మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము లాంటిది అన్నాడు. మోయాబును దేవుడు విసర్జించాడు. మోయాబు మీద దేవుని శిక్ష వచ్చింది. అలాంటి పట్టణంలోకి వెళ్ళినటువంటి నయోమి తన భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకుంది, విధవరాలుగా తిరిగి వచ్చింది. ఆమె తర్వాత జరిగినటువంటి విషయమే ఇది కూడా. ఆమెమో యోదయా బెత్లెహేము నుండి వెళ్ళింది. ఈమెమో ఇశ్రాయేలీల మధ్యలో నుండి వెళ్ళింది. ఇశ్రాయేలీల మధ్యలో షోమ్రోను పట్టణములో నుండి, ప్రవక్తలు నివసించే పట్టణం, రాజులు నివసించే పట్టణం. ఈ పట్టణం నుండి ఈమె అక్కడ కరువు ప్రస్తావించగా, కరువు రాగా ఈమె కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ స్థిరపడింది. సీదోను పట్టణ సంబంధమైన సారేపతులో స్థిరపడిపోయింది. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి, యూదులకి చెప్పినటువంటి మాట, అన్యజనుల మధ్యలోనికి వెళ్ళకూడదు, అన్యజనుల మార్గంలో నడవకూడదు, అన్యజనులతో మీరు ఏ పొత్తు పెట్టుకోకూడదు. కానీ
ఇదిగో ఈమెకు ముందు ఒక ఆమె వెళ్ళి నష్టపడిపోయింది కదా, ఆమె చరిత్ర తెలియదేమో ఈమెకి. ఒకవేళ తెలిసిన బ్రతకాలి కనుక వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపోయింది, భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు భర్తను పోగొట్టుకుంది. ఈమె భర్త కూడా చనిపోయాడు. ఒకవేళ దేవుడే చంపివేశాడేమో ఆ నయోమి భర్తలాగా. భర్తను కోల్పోయింది, కానీ ఆమె అక్కడి నుంచి కదలలా. మనకి ఎంత నష్టం జరిగినా చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఎంత నష్టం జరిగిని, ఎంత పరుగు పోని, ఎంత ఆ లోక సంబంధంగా వారికి నష్టం కలిగినా ఆ స్థితిని విడిచిపెట్టి దేవునిలోనికి రాలేరు. ఇందులోనే సస్తామంటారు తప్ప దేవుని వద్దకు వచ్చి బ్రతుకుదామనే ఆలోచన లేనివారుగా చాలామంది ఉంటారు. ఈమె ఇదిగో వెళ్ళిపోయింది, సీదోను పట్టణ సంబంధమైన సారేపతుకు వెళ్ళింది. భర్తను పోగొట్టుకుంది, విధవరాలైపోయింది. దేవుని దృష్టిలో ఏముంది ఎందుకో తెలుసా? ఈమె ఇశ్రాయేలుల జనాంగములో ఒక భక్తిపరురాలు, భక్తి కలిగినటువంటి యూదురాలు. దేవుని ప్రజలు నశించుట దేవునికి ఇష్టం లేదు. సహోదరి సహోదరుడా, నీవు దేవుని అంగీకరించి క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తీసు అనుభవం పొంది సంఘములో చార్చబడి మరలా లోకములో వెళ్ళి లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటే సావుకునిగా నా హృదయం ఎంత గాయపరచబడుతుందో తెలుసా? మరలా లోకములోనికి వెళ్ళిపోయావు, వెనుదిరిగి వెళ్ళిపోయావు. నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమన్నాడు ప్రభు. కాబట్టి అలాంటి గొర్రెలను, అలాంటి విశ్వాసులను అనుదినము ప్రభువా ఇదిగో వారు ఫలానా బలహీనతలో వారు నీకు వ్యతిరేకముగా నీ సన్నిధానానికి దూరంగా బ్రతుకుతున్నారు, వారిని ఆకర్షించు. ఎలా ఆకర్షిస్తారు? వాక్యం వింటే వినుడు ద్వారా విశ్వాసం వస్తుంది. ఎక్కడ వింటున్నారు వీళ్ళు? ఎక్కడ వింటారు? ఏం వినరు. వాక్యానికి చోటు లేదు వీళ్ళ దగ్గర. వాక్యమునకు చోటు లేదు కాబట్టే వీళ్ళు తప్పిపోయారు. తప్పిపోవడానికి కారణం ఏమిటి అంటే వీరికి దేవుని మాటలో అసహ్యం, దేవుని మాటలో కోపం, దేవుని మాటలు వింటూ ఉంటే వీళ్ళకి హృదయంలో బాధ, నొప్పి. ఏమి నొప్పి అమ్మ అంటారు చూసారా? వీళ్ళకి ఏ నొప్పి? దేవుని వాక్యమును బట్టి నొప్పి. కారణం ఏమిటి అంటే ఎప్పుడు పాస్టర్ గారు చెప్పినా ఎప్పుడు పాపమేనండి, ఏం పాపం అండి అన్నారు. ఎవరికి బాధ కలిగిద్ది అంటే అందులో ఉన్న వాళ్ళకే బాధ, అందులో ఉన్న వాళ్ళకే బాధ. దేవుని సన్నిధానంలో నీవెందుకు దూరం అయిపోయావు? ఆలోచన చేసావా? దేవునికి నీవు ఎందుకు వ్యతిరేకం అయిపోయావు? నీ ఆలోచన, నీ మనస్సు, నీ హృదయం, తలంపులు, ఊహలు సమస్తము కూడా దేవునికి వ్యతిరేకమే. దేవునికి వ్యతిరేకమయ్యావు కనుక ఇక దేవుడే నీకు దూరం అయిపోతే, దేవునికే నువ్వు దూరం అయిపోతే ఇంక అన్నిటికీ దూరమే. దేవుని తర్వాత ఎవరికి దూరం అవుతావు? సేవకులకు దూరం అవుతావు, సంఘానికి దూరం అవుతావు, వాక్యానికి దూరం అవుతావు, ఆత్మీయతకు దూరం అవుతావు. అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటావంటే, ఎలా ఉంటారు? అన్నీ ఆత్మీయత అంతా పోయిన తర్వాత వేషధారుల వలె బ్రతుకుతారు. అంటే ఆత్మీయత కలిగినట్టు నటించడం, ప్రార్థనాపరులుగా నటించడం, వాక్యానుభవం కలిగినట్టు నటించడం, విశ్వాసులుగా నటించడం, ఇవన్నీ మన నటనంతా బయలుపడిపోద్ది. ఎప్పుడో బయలుపడడం కాదు, ఇప్పుడే బయలుపడతా ఉంటుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదంతా వేషధారణ ప్రార్థన అని అర్థమైపోద్ది జనానికి. మనం వాక్యం చెబుతున్నా ఇదంతా ఏరి కూర్చుకున్న వాక్యమే అని అర్థమైపోద్ది ప్రజలకి. మనం భక్తి పరులంగా నటిస్తున్నా ప్రజలకి వెంటనే మన ప్రవర్తన సరళి, మన మాటలు, మన చేతలు వెంటనే అర్థమైపోతాయి. ఆత్మీయత లేకపోతే ఇలాగనే ఉంటుంది. ఆత్మీయులుగా నటించకూడదు. చేతకపోతే చావు, అంతే. శారీరకంగా చస్తావా? చావు. ప్రభు చెప్పింది అదే కదా. ఉంటావా నీవు? చల్లగా ఉండు, నటించొద్దు. ఆత్మీయంగా లోకంలో బ్రతుకుతూ లోకానుసారంగా జీవిస్తావా? జీవించాలాగే. ఎందుకు దేవుని బిడ్డలుగా నటించడం? ఎందుకు దేవుడు ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, నేను దేవునితోనే ఉన్నానని అనుకుంటున్నావు? నులివెచ్చని జీవితం వద్దు అన్నాడు ప్రభు. ఉంటావా? దేవునిలోనికి రా.
ఆత్మీయంగా బ్రతుకు. కడవరి కాలములో దుర్దినములో జీవిస్తున్నాం, అపాయకరమైన కాలములో బ్రతుకుతున్నాం. ఏ దినమున ఏమి సంభవించినో మీరు ఎరుగరు గనుక మీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అంటున్నాడు. ఇంత స్వల్పమైన జీవితాల్లో జీవిస్తూ ఎప్పుడు ఎగిరిపోతామో తెలియని బ్రతుకుల్లో బ్రతుకుతో కూడా విర్రవీగుతున్నారు. ఇంకా నేను బాగానే ఉన్నా, ఆరోగ్యంగానే ఉన్నాను అనుకుంటున్నారు. ఒక క్షణం పట్టదు నీ ఆరోగ్యం పాడవడానికి. ఈ మధ్య కాలంలో పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళాం. మేము లోపలికి వెళుతూ ఉంటే వాకిట్లో కుర్చీలు, కుర్చీ ఉండదు చూసారా, చక్రాల బండి, వీల్ చైర్లో కూర్చొని పాస్టర్ గారు అందరికి వందనాలు చెప్తున్నాడు. ఏమైంది ఏంటంటే, యవనస్తుడండి, చాలా చక్కగా ఉన్నాడు, భార్య యవనస్తురాలు, చిన్న పిల్లలు. ఆయన దగ్గర పాస్టర్ ఫెలోషిప్ పెట్టారు. లోపలికి వెళుతుంటే ఆయన వీల్ చైర్లో ఉండి వాక్యం చెప్తున్నాడు. ఒక కాలే ఉంది, మోకాలుకి పైన కాలు తీసేశారు, ఇంకొక కాలు ఆ పాదాలన్నీ దెబ్బతిని కట్లు కట్టున్నాయి. ఏమైంది అని నాకేం అర్థం కాలే. లోపలికి పోయిన తర్వాత అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయింది, సువార్త పని నిమిత్తం బండి మీద వెళ్ళి వస్తుంటే లారీ కొట్టేసింది, చచ్చిపోవాల్సినోడు, కాలు దిగిపోయింది, రెండో కాలు కూడా నమ్మకం లేదు అంటున్నారు. చావుకుడు, యవనస్తుడు, బాగానే ఉన్నాను అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎంతసేపని మానవ జీవితాలన్నీ కూడా నీవు కలల కన్నట్టు నువ్వు బ్రతకలేవు, నువ్వు కలలు కన్నట్టు బ్రతకలేవు. ఇదివరకు మనం పాట పాడేవాళ్ళం, కలలు కన్నా జీవితం కలసిపోయే నేలలో ఎన్ని నాల గమనమో ఎంత దూర పయనమో, ఎన్ని నాల గమనమో ఎంత దూర. కలలు కన్నా జీవితాలన్నీ నేలలో కలిసిపోయినాయి. సహోదరి సహోదరుడా, దేవుని ప్రజల మధ్యలో ఉండవలసినటువంటి ఈమె ప్రవక్తలు ఉన్నటువంటి స్థలమును విడిచిపెట్టింది, యాజకులు ఉన్న స్థలమును విడిచిపెట్టింది. దేవాలయము, యాజకత్వము, పాప క్షమాపణ, ప్రజల మధ్యలో నివసించవలసిన ఈమె కొన్ని దినములు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కరువు వచ్చింది, ఈమె ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోయింది. భర్తను పోగొట్టుకుంది. ఉపయోగం ఏమన్నా? సుఖంగానే ఉంది, క్షేమంగానే ఉంది. ఇప్పుడు వింటున్నారా? ఈ ఊరు వదిలి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అన్నీ కలిసి వచ్చినాయి, కానీ భర్త పోయాడు. ఉపయోగం ఉన్నా? సిద్ధాంతాలను పట్టుకొని చాలామంది ఇల్లులు సిద్ధాంత ప్రకారం కట్టుకొని అటు వాకిలు ఇటు పెట్టినాక, ఇటుకిటికే తీసాడి పెట్టినాక అటు ఇటు మార్చి సిద్ధాంతాల ప్రకారం నిమ్మకాయలు, గుమ్మడికాయలు, ఎంట్రకలు అన్నీ కట్టిన తర్వాత మాకు బాగా కలిసి వస్తుందండి అనుకుంటావు, కానీ లోపల జరిగే నష్టాన్ని నువ్వు చూడట్లా. ఈ ఊరు వచ్చింది, సారేపతి వచ్చింది, బాగానే పాతుకుపోయింది, స్థిరపడిపోయింది, దీవించబడింది, కొరత లేదు ఆహారానికి. కానీ ఈమె భర్తను పోగొట్టుకుంది, పిల్లలను కూడా పోగొట్టుకోకముందే దేవుడు ఆమెను గూర్చి ఆలోచన చేశాడు. ఈ దేశంలో ఉన్నప్పుడు ఈమె చాలా భక్తిపరురాలు, విశ్వాస జీవితంలో జీవించింది. ఈమె ఇప్పుడు గర్వంతో వ్యతిరేకించి వెళ్ళిపోలా, జీవనము కోసం వెళ్ళింది. ఈమెను మనం ఎలాగైనా మరలా తన స్వదేశంకి తీసుకురావాలని దేవుడు ఆలోచించి ఆమెతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమెతో మాట్లాడాడు, అమ్మా ఇదిగో ఇప్పుడు ప్రవక్తని నీ దగ్గరకు పంపిస్తున్నా, నీవు అతన్ని పోషించాలి. ఏమెవరు? విధవరాలంటే భర్త ఉంటాడా? భర్త లేనింటికి పంపించేంది ప్రభు? దేవుడు ప్రవక్తని భర్త లేనింటికి పంపించడం ఎందుకు? భర్తలు కలిగి, పిల్లలు కలిగి, ఉద్యోగాలు చేసి సంపాదించి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఎలాగ పంపించచ్చుగా దేవుడు సేవకుని? ఇలాంటి వాళ్ళంతా లక్షలు కలిగిన వాళ్ళు, సంపాదన కలిగిన వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు చేసేవారు,
భార్యాభర్తల పిల్లలు అందరు కలిగిన వాళ్ళు ఎదుటోళ్ళకి పెట్టి మనస్సులో లెక్క పెట్టుకుంటారంట. సలోమాన్ అంటాడు, సలోమాన్ ఏమంటాడో తెలుసా? ప్రేమ లేని చోట ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తినుట మేలు. ప్రేమ కలిగి చాలామంది వాళ్ళు వండుకున్న దాంట్లోనే సావుగురికి పెట్టాలని, సావుగుల్ని పోషించాలని ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు తెలుసా? పేద విధవరాలు, నేను ఎదవరాలు, నా కాడే ఉన్నాడు. ఎదవల కాదు, ఎదవల అంటే పనికిరాని వాళ్ళని. ఎదవరాలు అనబాకండి, విధవరాలు. విధవ అంటే విడవబడినది అని. ఎవరితో విడవబడింది? భర్తతో విడవబడిందని విధవ అంటారు. విధవ అంటే పనికిరానోడు అని. దేవుడు ఎందుకు ఈమె దగ్గరకు పంపించవలసి వచ్చింది అంటే, ఈమె గత జీవితం అంతా యోగ్యమైన జీవితం. ఇశ్రాయేలీయుల మధ్యలో ఉంది, ప్రవక్తల మధ్యలో ఉంది, దేవుని సన్నిధానముకు దగ్గరగా ఉంది. కరువు రాగానే, కష్టం రాగానే, కొంచెం శ్రమ రాగానే సంఘమును వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి, యాజకులను వదిలిపెట్టి, రాజుల సముఖము నుండి, సొంత జనాంగము దగ్గర నుండి పారిపోయింది. బ్రతుకు తెరువు కొరకు వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి భర్తను పోగొట్టుకుంది. దేవుడు ఆలోచన చేశాడు, బిడ్డను కూడా పోగొట్టుకోకముందే ఇప్పుడు ప్రవక్తని ఆ ఇంటిలోనికి పంపిద్దాం. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటి అంటే, దేవుని శాపము ఇదిగో నయోమి కుటుంబంలో జరిగినట్లుగా ఈమె ఇంటిలో కూడా ఆ శాపం జరగబోతుంది. మొదటిగా భర్త, తర్వాత పిల్లలు, తర్వాత ఆమె దేవుని శాపమునికి గురి కాబోతూ ఉన్నారు. అక్కడైతే అందరూ చనిపోయిందాక ఆమె గుర్తించలా. ఇక్కడ దేవుడే కల్పించుకొని ఇప్పుడు ఆమె ఇంటిలోనికి ప్రవక్తను పంపిస్తున్నాడు. ఎలియా లే, సారేపతు ఊరికి వెళ్ళు, సీదోను పట్టణ సంబంధమైన సారేపతుకు వెళ్ళు. ఏలియా గారు ఆశ్చర్యపడి ఉండవచ్చు, ఏంటయ్యా అన్య జనాంగంలోనికి పంపిస్తున్నాం ఏంటి? వారు మన శత్రువులు కదా, తూరు సీదోను పట్టణములు, అక్కడికి పంపిస్తున్నాం ఎందుకు అంటే, దేవుడు అన్నాడు, నీతో పని ఉంది, అక్కడ నీతో పని ఉంది, నిన్ను పంపిస్తున్న కారణం ఉంది. నిన్ను పోషించుటకు అక్కడ ఉన్న ఒక విధవరాలితో నేను మాట్లాడాను, వెళ్ళు, సెలవిచ్చాను, వెళ్ళు. సరేనని ఈయన తట్టబొట్ట చదువుకొని ఎక్కడ ఒక దగ్గర ఉండనీడు ఆయన, ఏందో మరి నన్ను అని చెప్పేసి బయలుదేరి వెళతా ఉన్నాడు. ఎక్కడ ఒక దగ్గర ఉండనీడు. అక్కడేమో రాజు దగ్గరికి పొమ్మన్నాడు, ఇక్కడేమో ఎక్కడ కేరీతి దగ్గర ఉండమన్నాడు, మరలా ఎక్కడి నుంచి లేచి బయలుదేరమన్నాడు. ఏంటో ఏం తెలీదు. ఎందుకు దేవుడు నన్ను ఇక్కడికి పంపిస్తున్నాడు, ఎందుకు నేను సారేపతికి వెళ్ళాలి ఆలోచన చేయలే ఆయన. దేవుడు చెప్పాడు, వెళ్ళమన్నాడు, సరిగ్గా తీసుకున్నాడు, బయలుదేరి వెళ్తున్నాడు. ఇక్కడ ఏం కాడికి వద్దాం మళ్ళీ. ఎవరామే? సారేపతు విధవరాలు. దేవుడు చెప్పాడమ్మా, నీ దగ్గరకు ప్రవక్తను పంపిస్తున్నా, అతను పోషించాలి, నువ్వు అతను నువ్వే పోషించాలి అన్నాడు దేవుడు. వెళ్ళిపోయాడు. ఏమకి ఇంక ఇప్పుడు బాధ బిగింది అయింది. ఏం దేవుడా, ఏంది ఆడ ఉండదీయకుండా ఆ దేశంలో కరువు చేస్తే ఈడకొస్తే ఈడ కూడా ఆయన్ని పోషించాలంటావేంటి? ఇప్పుడు కరువు బిగినయ్యి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలలో ఆమె ఇబ్బంది పడకుండా పోషించబడింది అంటే ఆమె ఆ సమయంలో ధనవంతురాలు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరముల కరువు దేశమును ఏలుతూ ఉన్నా ఆమె ఇంటిలో కొదువు లేదు, కొరత లేకుండా ఉంది. ఆ దేశమంతా కరువే. సీదోను, తూరు, సారేపతు, యెరూషలేము, యోధ ప్రాంతములు అన్నీ కూడా కరువు చేత నింపబడ్డాయి. ఈమె 2 సంవత్సరాలు కరువు లేకుండా బ్రతికింది. ఇప్పుడు ఆఖరి రోజు వచ్చింది.
దేవుని చిత్తం చూడండి, దేవుని ఉద్దేశం చూడండి. మిగిలిన 1.5 సంవత్సరం రోజులు ఈమె పోషించబడాలి. శాపము ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. ఆ శాపాన్ని ఆపగలిగిన ప్రవక్త ఆ ఇంటిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశములు వేరుగా ఉంటాయి, నీ ఉద్దేశం వేరుగా ఉంటుంది. మనం అనుకున్నది దేవుడు చేయాలనుకుంటాం, కాదు జరగదు. దేవుడు అనుకున్నది మన పట్ల నెరవేర్చమని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ప్రభు నాకు ఇష్టం వచ్చిందే చేయాలయ్యా అంటే కుదిరేది కాదు. ప్రభు అని చిత్త ప్రకారం నన్ను నడిపియ్యాయి అంటే అప్పుడే పట్టుకుంటాడు నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పడే. మనం కోరుకున్నది జరగాలంటే టైం పట్టిద్ది. దేవుడు నీ చిత్త ప్రకారమే చెయ్య అంటే వెంటనే జరిగిద్ది. నేను గమనించాను, ఏ విషయంలోనైనా సరే మన ఇష్ట ప్రకారం జరగాలంటే టైం పట్టిద్ది. నీ చిత్త ప్రకారం నన్ను నడిపించయ్యా అంటే ఖచ్చితంగా వెంటనే దేవుడు మన చేయబట్టుకొని లేపుతాడు. పేతురు నీళ్ళల్లో మునిగిపోతా ఉంటే ఏమన్నాడు? బోధకుడా, రక్షకుడా, నన్ను రక్షించయ్యా. కాకలు పెట్టాడు కనుక వెంటనే చేయబట్టి లేపాడు. సహోదరి సహోదరుడా, ఈ సారెపతు విధవరాలు దేవుని మాట వినగానే ఆమెకు భయం వచ్చేసింది. ఈ పూటకు మాత్రమే పట్టడి పిండి ఉంది, ఈ రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాం అనుకునే లోపల దేవుడు మరి ఒకరిని పంపిస్తున్నాడు. ఆయన నా ఇంటిలోనికి వచ్చి కరువులో ఆడబ్రతుకుతాడు. ఆయన వచ్చే లోపల నేను కనపడకుండా ఉంటే ఆయన దేవుడు ఆడుకోడుగా అనుకుందేమో. తప్పించుకోవడానికి ఏం చేసిందేమా? పొలంలోనికి వెళ్ళింది. వస్తే ఆయన ఈ రోడ్లో నుంచి వస్తాడుగా, నేను లేడని చెబితే సరిపోద్దులని నేను పోయి ప్రసాదాల ఇంట్లోనో అచ్యుతోళ్ళ ఇంట్లోనో ఏడన్నా కూర్చున్నాను అనుకో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంత చెప్పరా? చెబుతారుగా. పాస్టర్ గారు ఏడమ్మా అనుకుంటూ వచ్చారని ఎవరన్నా వాళ్ళ ఇంట్లో కూర్చున్నారండి, ఆ ఇంట్లో కూర్చున్నారండి అని చెప్పరా? చెబుతారుగా. అందుకని ఈమెం చేసిందంటే పొలంలోనికి వెళ్ళిపోయింది. ప్రవక్తని దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రవక్త, నీవు అటు నుంచి వస్తావని ఆమె అక్కడికి పోయింది కనుక నువ్వు అటు నుంచి రాబాకి, ఇటు నుంచే వెళ్ళు అన్నాడు. పొలములోకి ఆయనకేం పని? పొలములో అమ్ముంది. ప్రవక్త అదే దారిని వచ్చాడు. దేవునికి తెలుసు. చాలామంది అంటారు, దేవుడు నాకు పలానింటికి, మీ ఇంటికి వెళ్ళమని నాకు దర్శనం వచ్చిందమ్మా, దేవుడు చెప్పాడు అన్నారు. మరి నీకు కూడా చెప్పాలిగా, పాస్టర్ గారు వస్తున్నాడని చెప్పాలిగా. నీకు మాత్రం చెప్పడు కానీ ఆ పాస్టర్లకే చెబుతాడంట మీ ఇంటికి వెళ్ళమన్నాడని. ఈమెకి చెప్పిన దేవుడు ఆయనకు కూడా చెప్పాడు. ఏలియాకు చెప్పిన దేవుడు ఆమెకి చెప్పాడు. ఈయన అదే మార్గమున వస్తున్నాడు. ఎవ్వరూ కనబడట్లా పొలంలో. ఆమె ఒక్కతే ఉంది. దేవుని ప్రేరేపణ ఆయన ఆమెను పలకరించాడు. అమ్మా నాకు తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా? చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చా, అలిసిపోయి వచ్చా. అంత దూరం నుంచి వస్తున్నావు, ఆ వాగులో దాగి రావచ్చు కదయ్యా అనడానికి ఏమో తెలుసు. ఎక్కడ వాగుల్లో, చెరువుల్లో, బావిల్లో, బోరుల్లో నీళ్ళు లేవు. ఈమె దగ్గర కొంచెం నీళ్ళు ఉన్నాయి. అందుకని ఈయన అడగగానే ఏమంటుంది, అయ్యా మంచినీళ్ళు కావాలా? చాలా దూరం నుండి వచ్చినట్టున్నావు, ఉండు తెస్తా అని వెళ్ళబోతూ ఉండగా ఎంత మంచి మనసాక్షి అండేది ఆమెది. నీళ్ళు లేవు, 2 సంవత్సరాలు వర్షం లేక చెరువులు ఎండిపోయాయి, బోర్లు, బావులు అన్నీ ఎండిపోయి, కాలువలు, నదులు, వాగులు ఎండిపోతే ఈమె తన ఇంటిలో ఉన్న కొంచెము నీటిలో పంచడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. నీలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం, ప్రార్థనానుభవం, వాక్యానుభవం, నీ ఆత్మీయ స్థితిని ఇతరులకు పంచడానికి, ఇతరులని దేవుని దగ్గరికి నడిపించడానికి, ఇతరుల మీద నువ్వు ప్రేమను చూపించడానికి ఇష్టపడితే ఆత్మను దేవుడు నీ ద్వారా సంఘానికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అనేకులను నీ మాటల ద్వారా సంఘానికి దూరం చేస్తున్నావు. చాలామంది ఉన్నారు తెలుసా,
తోటి వారిని ప్రేమించలేరు, తోటి వారిని పలకరించలేరు, ఇంటి పక్క వాళ్ళని పలకరించరు, వీధిలో వాళ్ళని పలకరించరు. కానీ వేరే చర్చికి పోయే వాళ్ళతో క్లోజ్గా ఉంటారు, వేరే వాళ్ళతో బాగుంటారు. మరలా ఎవరైతే పాస్టర్ గారు వాళ్ళతో శత్రువులుగా ఉంటారో వాళ్ళతోనే మనం మిత్రులుగా ఉండాలని 10 సార్లు వాళ్ళతో కలిసి ఉంటాం. ఎలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు? సారెపతు విధవరాలు ఏలియా గారి విషయంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈమె ఏలియాని ప్రశ్నించలా, ఎదురు చెప్పలా, అవన్న కొంచెం నీటిలో నుండి ఇవ్వడానికి సిద్ధపడి వెళుతూ ఉంటే ఆయన ఏమన్నాడు, మరలా అమ్మా నీళ్ళు ఎట్లాగ తెస్తున్నావు కదా, నేను చాలా ఆకలితో ఉన్నానమ్మా, ఆకలి కొని ఉన్నాను, నీ చేత్తోటి ఒక చిన్న అప్పం తీసుకురాగలవా, చిన్న అప్పం తేగలవా అన్నాడు. చిన్న అప్పం. ఆమె వెళ్తాడు చూసింది, ఆయన వైపు చూసింది, ఏమో జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? దేవుడు చెప్పాడు కదా, నీ దగ్గరికి నేను ఒక ప్రవక్తను పంపిస్తున్నాను, ఆయన పోషించాలని. అతన్ని చూడగాని అతని అతని డ్రెస్సు, అతని మాట, అతని ముఖములోని ఆ తేజస్సు అన్నీ గుర్తించింది. గుర్తించి ఇప్పుడు అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. దేవునికి స్తోత్రం. మనలను చూడగానే ఇతరులు మనం సావుకులమని గుర్తించాలి. మనల్ని చూడగానే ఇతరులు విశ్వాసమని గుర్తించాలి. విశ్వాసి జీవితం జీవించరు. మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే, లేకపోతే ఇళ్లలో ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసులుగా కనపడతారు. బయటికి వెళితే వీళ్ళు ఆఫీసర్స్ అంతే. మంచిదే ఆఫీసర్ లాగా కనపడడం, నీట్గా కనపడడం, శుభ్రంగా కనపడవచ్చు, నీట్గా కనపడవచ్చు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అన్యుల్లాగా కనపడుతున్నారు. వాక్యానుభవం లేని వారిగా విశ్వాసులుగా కాదు వీళ్ళు కనపడేది, అవిశ్వాసుల కంటే ఎక్కువగా కనపడతా ఉంటారు. సావుకులుగా, స్వార్థికులుగా మనం ఎక్కడికి వెళ్ళినా మన మాట తీరి, మన ప్రవర్తన, మన జీవితం ఇతరులు చూడగానే వెంటనే వీళ్ళు క్రైస్తవులండి, విశ్వాసులండి అని గుర్తించాలి. అతన్ని చూడగానే వెంటనే ఈమెకు అర్థమైపోయింది, దేవుడు చెప్పిన ప్రవక్త ఏనే అనుకుంటాని. యెహోవా జీవంతోడు, నీ దేవుడని యెహోవా జీవంతోడు, నా దగ్గర తొట్టిలో పట్టడి పిండి, అంటే పట్టుకుంటే ఎంత ఉంటుందో పట్టడి పిండి, నూనె డబ్బాలో కొంచెం నూనె మాత్రమే ఉన్నది, కానీ కాల్చిన రొట్టె ఒక్కటి కూడా లేదయ్యా అని చెప్పింది. మేము చావకముందు, నేను నా కుమారుడు చావకముందు ఒక రొట్టెను చేసుకుని ఇద్దరం తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం అని. ఇప్పుడు ఈయనంటున్నాడు, మా భయపడవద్దు, అమ్మా నీవు భయపడవద్దు, ధైర్యం చెబుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మాట ఇప్పుడు ఈయన నోట ఉంచి ఈయన మాట్లాడుతున్నాడు. మా భయపడవద్దు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళి నీవు చెప్పినట్టే చెయ్యి. ఏం చెప్పింది ఆమె? ఒక రొట్టె చేసుకొని తిని చస్తాం అనుకున్నావయ్యా, నేను నా కుమారుడు అని నువ్వు చెప్పావు కదా, నీవు చెప్పినట్టే నువ్వు చెయ్యి, కానీ అందులో నుండి మొదటిగా ఒక చిన్న అప్పం చేసి నాకు తీసుకురా, దేవుడు నిన్ను పోషిస్తాడని దేవుడు చెబుతున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట ధైర్యము వినగానే, ఆ మాట తీరి ఆయన మగ కవలికలు, ఆయన నోటి నుండి వచ్చిన మాట ఈమెకు ధైర్యాన్ని పుట్టించింది. చాలామంది నీ బాకీలు తీర్చబడును గాక, నీ కన్నీళ్ళు తొడచబడును గాక అని సంవత్సరం అంతా చెబుతున్నారు. కానీ ఆ సంఘంలో ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, అప్పుడు బలయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు. ధైర్యం వచ్చిందా? వాగ్దానం నెరవేర్చబడిందా? గమనించావా? సంఘంలో ఎంతమంది అట్టడుగు జీవితాలు జీవిస్తున్నారో, ఎంతమంది వేదన పూరితమైన హృదయాలతో నింపబడుతున్నారో ఒకసారి గమనించాలి. ప్రవక్త మాట ఈమెకు నమ్మకాన్ని పుట్టించి ఆయన వైపే చూసింది. చూసి ఇప్పుడు అంటుంది,
అయ్యా దైవజనుడా, నేను ఇంటికి పోయి రొట్టె చేసుకొని రొట్టె నీళ్ళు నీకు తీసుకొచ్చి పొలంలో కూర్చోబెట్టి పెట్టే కంటే నీవే నా ఇంటికి రా. దేవునికి స్తోత్రం. మనం అలెలి చెప్పాం, కానీ ఈ మాట అనడానికి ఆమెకి ఎంత ధైర్యం చెప్పండి. ఈ మాట అనడానికి ఆమెకి ఎంత ధైర్యం. కొన్ని సందర్భాల్లో మా ప్రార్థన చేయడానికి ఇంటికి వస్తున్నాం అంటే, ఆయన లేడు పాస్టర్ గారు అంటారంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఆయన లేడంటే డబ్బులు లేవను, లేదా ఆయన ఉన్నప్పుడు రెండను, ఇలాగ ఎన్నో సందర్భాలు ఉంటాయి. ఈమె విధవరాలు. ఎవరేమా? విధవరాలు. విధవరాలు ఇంటికి మరో వ్యక్తి వస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక విధవరాలు ఇంటికి ఒక ఆయన వచ్చాడు. సరే, వచ్చినోడన్నా ఆ రొట్టె ముక్క ఏదో తిని మంచిలాగా వెళ్ళిపోయాడా? కూర్చొని తిన్నంతసేపు సంచులన్నీ తగిలించుకొని కూర్చున్నాడు. తిని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? ఆ బ్యాగ్ తీసాడబెట్టి ఈ బ్యాగ్ తీసాడబెట్టి ఏమో డౌట్, ఏంది నేడే పాతికిపోయేటట్టున్నాడే. పొద్దున వచ్చిన పాస్టర్ గారు టీ తాగాడు, నీళ్ళు తాగాడు, వెళ్ళిపోవచ్చుగా. మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అవుతుంటే మేమేదో ఇలా కొంచెం అర కేజీ తెచ్చుకొని వండుకుంటే ఈయన ఏడే కూర్చున్నాడే, ఈ పూట ఈయనకు కూడా పెట్టాలేమో. అయ్యో వస్తా దారిలో 100 రూపాయలు పలావ్ మొహం తెచ్చి ఈయనకి, అదన్నా పర్వాలా. కానీ అది కూడా ఇది ఎప్పుడు పోతాడు, ఎప్పుడు సరేనండి వందనాలండి అన్నా కానీ కదలడు ఈ పాస్టర్ గారు. ఈయన సంచులు తీసి ఆడ తగిలించి కూర్చున్నాడు. ఆమెకు తెలుసు, దేవుడు చెప్పాడు, ప్రవక్తని నీవు పోషించాలి, కరువు దినములో తీరేదాకా ఆయన నీ దగ్గరే ఇక్కడే ఉంటాడు. ఆమె ఎన్ని నిందలు భరించిందో తెలుసా? ఆ ప్రవక్తను బట్టి ఒక విధవరాలి ఇంటికి భర్త లేని ఆమె దగ్గరికి భార్య లేని ఆయన ఆ ఇంటిలోనికి వస్తే ఎన్ని నిందలు భరించిందో. కానీ పవిత్రురాలు, ఆయన కూడా దేవుని సేవకుడు కనుక అదే మైండ్తో ఉన్నాడు. ఈమె ఆయనను ప్రవక్తగా చూసింది, దేవుని మాటకు లోబడింది. అక్కడే ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రవక్త ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఈమె గుండెల్లో భయం పట్టుకుంది. ప్రవక్త చేస్తున్నటువంటి ప్రార్థన, దేవునితో మాట్లాడుతున్న మాటలు, ప్రవక్త జీవిత అనుభవం, ఆయన ప్రవర్తన అది చూస్తుంటే ఈమెకి రోజుకు రోజు భయం పట్టుకుంది. ఇశ్రాయేలు గారిని ప్రార్థన చేయమంటే క్షణం దినం రోజు అంటుంటాడు. రోజు అట్లాగనే ఏమో కూడా క్షణం ఇక భయంతో బ్రతుకుతుంది. ఎప్పుడు ఆయన ముఖం చూస్తేనే, ఆయన ప్రార్థన చూస్తేనే, దేవునితో మాట్లాడుతున్న విధానం చూస్తేనే, ఆయన ఎక్కడ మోకరిస్తే అక్కడ దేవుడు ప్రత్యక్షత ఆయన మీదకి దిగడం ఏమో కళ్ళారా చూస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈమె భయంతో బ్రతుకుతుంది. ఒక సేవకుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఒక కన్ను తెరిచి చూసినా కానీ ఆయన మోకరించే ఉండాలి, అప్పుడప్పుడు ఈ కన్ను తెరిచి చేసినా ఆయన మోకరించే ఉండాలి, కళ్ళు మూసుకొనే ఉండాలి. మనోళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఏమో కళ్ళు తెరిచి చూసి అటు ఇటు చూసి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు తక్కువ వీళ్ళు కూడా మధ్యలో లేచి అసలు నేను ప్రార్థన చేస్తున్నాడు లేదా నేను కళ్ళు చూసి మళ్ళీ కళ్ళు మొత్తం. యథా రాజా తదా ప్రజ అని రాజు అట్టుంటాడో ప్రజలు అంతే ఉంటారు, సేవకుడు అట్లున్నాడో విశ్వాసులు అంతే ఉంటారు. కళ్ళు మూస్తే అయిపోయి ఆమెననే వరకు తెరవకూడదు. కానీ అలా ఉండరు. ఈమె ఆయన చూస్తే ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుని ప్రత్యక్షత వెలుగు ఆయన మీదకి రావడం, ఆయన ప్రార్థన బలిపీఠము వలె ధూపం వలె దేవుని వద్దకు వెళ్ళడం ఏమో చూస్తుంది. కనుక ఈమె జీవితం అంతా పాపంతో నిండబడి ఉందని భయం పట్టుకొని ఉండలేక ఓర్చుకోలేక ఆయన దగ్గరికి వచ్చి పాదాల దగ్గర మోకరించి, దైవజనుడా అయ్యా నువ్వు రా నిమిత్తం ఏమిటయ్యా నా ఇంటికి, ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఇప్పుడు అడుగుతుంది, అయ్యా ఎందుకు వచ్చావు నా ఇంటికి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి
నా కుమారుణ్ణి చంపడానికి వచ్చావా? అయ్యా, నా ఇంటికి ఎందుకు వచ్చావయ్యా? నా పాపాన్ని నా జ్ఞాపకం చేశావు. నేను పాపమును ఒప్పుకుంటున్నా, నేను పాపముల నుండి విముక్తి పొందుతా, విడిచిపెడతా. కానీ నా కుమారుడు చచ్చిపోయాడయ్యా. నువ్వు వచ్చింది నా కుమారుడిని చంపడానికా? ఇందుకా నీవు వచ్చింది నా ఇంటికి? ఇందుకా నేను ఇంతకాలం నిన్ను పోషించింది? ఇందుకా దేవుడు నిన్ను పంపించింది అని మనవి చేసుకుందయ్యా. నా బిడ్డ అయ్యా, నాకెవరు ఆధారం లేదు, భర్త పోయాడు, బిడ్డ అయ్యా, ఎదిగిన బిడ్డ. ఈ సంవత్సరం పోతే వాడు నాకు ఆధారం అవుతాడు అనుకుంటున్నా. బిడ్డ సావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఆయన పాదముల దగ్గర పడింది. ప్రవక్త ఆమె హృదయాన్ని చూశాడు. నిజమైన పాపపు ఒప్పుకోలు ఆమె హృదయంలో నుండి వస్తుంది అని గ్రహించినటువంటి ప్రవక్త, అమ్మా నీ బిడ్డను తీసుకురమ్మా, నీ బిడ్డ నా చేతికి అప్పగించు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధానంలో. బైబిల్ గ్రంథంలో ఆదాము మొదలుకొని ఏలియా ప్రవక్త దాకా చనిపోయినటువంటి వారిని బ్రతికించమని అంతకుముందు ఎవ్వరూ ప్రార్థన చేయలే. అబ్రహాం గారు దేవుని స్నేహితుడు అని పేరు పెట్టబడ్డాడు. కానీ అబ్రహాం గారు కూడా తన భార్య శారా గారు చనిపోతే 40 రోజులు దుఃఖదినములు గడిపి తీసుకెళ్ళి పూడ్చిపెట్టాడు. యాకోబు చనిపోతే పూడ్చిపెట్టారు, ఏజోబు చనిపోతే పూడ్చిపెట్టారు. ఎవ్వరూ కూడా ఈ బిడ్డను బ్రతికించి అని ప్రార్థన చేయలే. మొట్టమొదటిసారి పరలోకమునికి వినపడుతున్న ప్రార్థన ఏమిటంటే, ఈ బిడ్డను బ్రతికించు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని పోషించి ఆదరించినటువంటి ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి, ఆమె పాపమును జ్ఞాపకం చేసుకుని ఆమె మీదకి కీడును రాజేసితివా? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు ఏలియా గారు. ఎంత ధైర్యం అండి ఈయనకి! దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఆ ఇంటికి నన్ను వెళ్ళమన్నావు, నేను వచ్చాను, ఇప్పుడు ఇంచుమించు సంవత్సరం అవుతుంది. ఆమె నన్ను పోషించింది, ఎన్ని అవమానాలు అభినందనలు భరించింది. ఆమె పాపముని జ్ఞాపకం చేసుకొని కీడు ఆమె మీదకి రానిచ్చావా? వద్దయ్యా, దయతో క్షమించు ఆమెని, ఆమె పాపమును పరిహరించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రవక్త ఇంటికి రావటంతో ఆమె పాపము జ్ఞాపకం వచ్చింది, ఒప్పుకుంది, విడిచిపెట్టింది. మరణించిన తన కుమారుడు మరలా ఇప్పుడు జీవము కలిగిన వానిగా దేవుని జీవం బిడ్డలోనికి వచ్చి మరలా తిరిగి బ్రతికించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు ఒకప్పుడు ఒకవేళ దేవునికి దూరముగా ఉన్నావేమో. ఎందుకు అలా దూరం అయిపోయావు? దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు క్రీస్తు రక్తం చేత కడగబడి వాక్యానుభవంలో పరిశుద్ధాత్మ శక్తితో ఎదిగినటువంటి నీవు మరలా ఎందుకు పాపములో పడిపోయావు? ఆ విధవరాలు గుర్తించలా. ఎందుకు అంటే ఆమె పాపములకు దారి ఇవ్వడానికి, పాపములకు అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటంటే దేవుని స్థానమును విడిచిపెట్టింది, దేవుని నివాసమును వదిలిపెట్టింది, దేవాలయమును వదిలిపెట్టింది, యాజకులను వదిలిపెట్టింది, లేవి గోత్రమును, యాజక ధర్మం, పాప పరిహారార్థ బలులు ఇవన్నీ జరిగే స్థలమును విడిచిపెట్టి దూర ప్రాంతమునకు వెళ్ళింది, అన్యజనుల మధ్యలోనికి వెళ్ళింది. భర్తను కోల్పోయినప్పుడు గుర్తించలేకపోయింది. ఇప్పుడు అదే శాపము మరలా కుటుంబమును బిడ్డల్ని చంపేదాకా వచ్చేదాకా గుర్తించలేకపోయింది. అందుకని దేవుడు ఆమెను మార్చడానికి ప్రవక్తను పంపించాడు. ఆత్మీయ ప్రేమతో ప్రవక్తను పోషించింది. ఇప్పుడు ఆ ప్రవక్తే ఆ కుటుంబంలో పాపము నుండి విడిపించాడు, శాపము నుండి విడిపించాడు, ఆ బిడ్డ మీద మరణమును తప్పించాడు, క్షేమమును ఉంచి ఇప్పుడు ఆ బిడ్డను అప్పగించాడు. దేవుని కృపా కుటుంబం మీద కుమ్మరించబడింది. మనము కూడా అలాగనే మన జీవితాన్ని సరి చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధానంలో ఉన్నాం.
మన పాపములు జ్ఞాపకం చేయడానికి దేవుని వాక్యము దేవుని సేవకుల ద్వారా వినపడుతూ ఉండగా ఎందుకు ఇంకా నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉండగా వాక్యము ద్వారా నీ బలహీనతలు ఏమిటో నీకు కనపడుతూ ఉన్నాయి. వాక్యము ద్వారా నీ బలహీనతల్ని నీ కనపరిచేటట్టు దేవుడు చేస్తున్నాడు. ఒప్పుకోలు నీ జీవితంలో రావాలా, హృదయంలో రావాలా. ఒప్పుకో. ఈ క్షణము దేవుడు నీకు అనుగ్రహించినటువంటి మంచి తరుణం ఇది. వెనుకంజ వేయద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నాలో బలహీనతలు లేవు అనుకోవద్దు. నాలో పాపం లేదని చెప్పుకొని వాడు క్రీస్తును అబద్ధికుని చేస్తున్నాడు అంటున్నాడు. మన కంటి చూపు, నోటి మాట, కాలి నడక, హృదయ తలంపులు, ఆలోచనలు సమస్తములో బలహీనతలు దాగి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒప్పుకుందాం. ప్రభువా, నేను తెలియకనే చూడరాని దృశ్యాలు చూశాను, తెలియకనే చెడు దగ్గరికి నడిచాను, తెలియకనే ఆ చెడు క్రియలో నా చేతులతో చేశాను, తెలియకనే నాయన నీకు వ్యతిరేకముగా దూరముగా నేను ఇలాంటి ఆ బలహీనతల్లో ఉన్నాను. నన్ను దయతో క్షమించు. మరణము నుండి నన్ను విడిపించయ్యా. రెండో మరణమునకు నన్ను గురి చేయవద్దని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. వాక్యముని హృదయంలో ప్రేరేపిస్తే, వాక్యమును నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకో నీ జీవితాన్ని. రేపటి దినాన బల్లారాధనలో పాలు పొందబోతున్నాం. ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందబోతున్నాం. నీకు నీవే యోగ్యుడివి, యోగ్యురాలు అనుకోవద్దు. ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడిన వారు ధన్యులు అంటున్నారు. ప్రభు ద్వారా మనం నిర్దోషులుగా ఎంచబడదాం. దేవుని సన్నిధానంలో ఉందాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. నీ కృపల్లి నీ స్థలములో, నీ కృపల్లి నీ చోటు నాయన, నీ కృపల్లి నీ వ్యక్తిగా మేము బ్రతకలేము నాయన. నీ ఉచితమైన కృప చేత మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడనుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. 啊。